అవుతుందా? ఏంటి మీకు అసలు ఏం కావాలి? నాకు దొరకాల్సింది దొరికేసింది. అబ్రహాం. డోంట్ కాల్ మీ అబ్రహాం. ఎందుకురా? మీ నాన్న పేరు అబ్రహామే కదా. వాట్ ద ఫక్? షట్ అప్. నీకే వచ్చింది ఫోన్. హే, స్మార్ట్ చేసేది నాకు నచ్చిద్ది, కానీ అది నేను చేసినప్పుడు మాత్రమే. హలో రవి. అమ్మో. అమ్మునా? రేయ్, మీ ఇద్దరు గొంతు వినడానికి తను వెయిట్ చేస్తుంది. మాట్లాడు. హలో అమ్మో, ఆర్ యు ఓకే? ఏం కాలేదమ్మా, అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త. ఆంటీ చెప్పినట్టు వినాలి, అర్థమవుతోందా? నన్ను కూడా ఏడ్పించేయద్దు పార్వతి. నేను నా కూతురుతో మాట్లాడాలి. ఐ వాంట్ టాక్ టు హెర్. జీవించే జీవితం మొత్తం ఒకడు స్మార్ట్గా ఉండగలడా? మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన బిఆర్టీస్ పిల్లల్ని చూసుకోవడంలో చాలా పెద్దవాళ్ళు. ఓకే, నీకు కావాల్సిందేంటి? నీకెంత కావాలి? ఎంత? నీ దగ్గర ఎంత ఉంది? ఒక 30-35 లక్షలు. లేదు, 77,334 రూపాయలు అంతున్నాయి, టు బీ ఎగ్జాక్ట్. చెప్పే లెక్క ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా అబ్రహాం. మీ ఇద్దరి మొబైల్ ఫోన్స్. మీ ఇద్దరిని ట్యాప్ చేసేసాం, అయినా అవసరం లేదు. నువ్వు బయలుదేరొచ్చుక. ఇది మా జాయింట్ అకౌంట్. డబ్బులు తీయాలంటే నా సైన్ కూడా కావాలి. ఓ, దట్స్ గ్రేట్. విడిపోని జోడి. ఎవరికి ఎవరి మీద నమ్మకం లేని ఈ రోజుల్లో కూడా జాయింట్ అకౌంట్. ఒకటి గుర్తుంచుకో, అమ్ము అక్కడ మీకోసం వెయిట్ చేస్తుంది. నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న బియాట్రిస్. అమ్ము పాపం చాలా చిన్నపిల్ల. ఏంటి పార్వతి, నువ్వే వీడికి అప్పుడప్పుడు గుర్తు చేయాలి. ఇతను ఎవరు అసలు? ఆ బిఏ డ్రెస్ని మనం జాగ్రత్తగా చూస్తుండాలి. సేవ నుంచి తన్ని పిలిచాను. నేను అప్పుడే నిన్ను అడిగాను. తన దగ్గర నెగిటివ్ అప్రోచ్ ఉండింది. రవి, ఆ? ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకో. దేనికి? పోలీస్ కాల్ చేద్దాం. పోలీస్ కాల్ చేద్దామా? పారు, అమ్ము తన దగ్గర ఉంది. వాళ్ళ వెనకాల ఎవరున్నారో మనకేం తెలుసు? పోలీసు వచ్చి ఏం చేస్తారు? పోలీసు వీడిని అరెస్ట్ చేసినా అమ్ము కరెక్ట్గా వస్తుందని మనకేం తెలుసు? వీ హ్యావ్ టు ఓబే హిమ్. రా. హలో, హెచ్ బ్యాంక్. ఇదిగోండి. అలాగే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. పేరు రవి అబ్రహం. 555774. అది చెక్ తీసుకురాలేదు, క్యాష్ విత్ డ్రాయల్ కావాలి. పెన్. హలో హెచ్ బ్యాంక్. చెప్పండి సార్. అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. 500-767 83. 1 సెకండ్, లోడ్ అవుతుంది. ఏమైంది సార్? అకౌంట్ క్లోజ్ చేయాలా? అకౌంట్ క్లోజ్ చేయక్కర్లేదు, కానీ ఫుల్ క్యాష్ కావాలి. సార్, మేనేజర్తో దీని గురించి కన్సల్ట్ చేయాలి. దేనికి? నేను మీ బ్యాంకులో ఉన్న నా డబ్బు తీసుకుంటానికి లోపల ఉన్న మేనేజర్ సిఫార్సు కావాల్సి వస్తుందా? ఇదే మీరు అడ్వర్టైజ్ చేస్తున్న 1 మినిట్ బ్యాంకింగా? వడ్డీకి తీసుకునేవాడు కూడా వెంటనే ఇస్తాడు. ఐ వాంట్ మై మనీ, ఐ వాంట్ ఇట్ నౌ. రవి, డోంట్ మేక్ ఎ సీన్. మనం పానిక్ అవ్వడం అందరూ చూస్తున్నారు. నువ్వు ముందుకు నుంచి వెళ్ళిపో, అంతా నేను చూసుకుంటాను. చూడవి ఏమంటుందో. జస్ట్ థింక్ ఆఫ్ అమ్ము. వెళ్ళండి. సారీ, వారు కాస్త టెన్షన్లో ఉన్నారు. కెన్ యూ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్? నేను వెయిట్ చేస్తాను.
మీ అమ్మాయికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా, నైస్ పిక్. మనకు కావాల్సిన వాళ్ళకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనంగానే ఉండము. అది అలాగే జరుగుతుంది. ప్లీజ్ అమ్మును వదిలేయండి. మా దగ్గర ఉన్న డబ్బంతా అందులోనే ఉంది. లెక్కేయాల్సిన అవసరం ఉండదు కదా. వద్దు, నిజమే చెప్తున్నాం, అన్నీ అందులోనే ఉన్నాయి. 77,334 రూపాయలు, నాట్ బ్యాడ్. ఈరోజు నా సంపాదన. నౌ గివ్ మీ యువర్ క్యాష్ అండ్ కార్డ్స్. గివ్ మీ యువర్ క్యాష్ అండ్ కార్డ్స్. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నారా? ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావ్? ఏయ్, వద్దురా, చెప్పేది విను, వద్దు. నో, యు బాస్టర్డ్. బండి నా బండి కాల్చి చంపేస్తావు. బండిని తీరా. ఇంత డబ్బులను ఒకటికి చూసిన వెంటనే నాకు ఇరిటేషన్ వచ్చేసింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కాల్ చేసి చెప్పు రావడానికి లేట్ అవుతుందని. ఇదిగో త్వరగా చెప్పు. హలో సార్, రవి. లేదు సార్, వస్తాను. కొంచెం లేట్ అవుతుంది. పార్వతికి ఒంట్లో బాగలేదు. లేదు, ఏంటని తెలియలేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయొద్దా? నువ్వు కాల్ చేయకుండా ఉంటే వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు ఏమార్చుకోడు పార్వతి. హలో ఆన్సీ, నేను ఈరోజు రాలేను అనుకుంటున్నాను. లేదు, తర్వాత చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, యూ క్యారీ ఆన్. మీ ఇద్దరికి ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? బాగా ఆకలిస్తుంది కదా. ఇక్కడే పక్కన ఒక మంచి హోటల్ ఉంది, మనం అక్కడికి వెళ్దాం. ఇంతకు పైన బండి వెళ్ళదు. బండిని ఇక్కడే ఆపేయి. ఈ స్లమ్ ఏరియా తర్వాత ఒక హోటల్ ఉంది ఇక్కడ. వేగారా, ఈ చోటు, ఇక్కడున్న జీవితాలు ఎప్పుడు నువ్వు చూడలేవు. వెళ్ళు, నేను కూడా వస్తా. హే ఆగు. సార్, రండి సార్, రండి కూర్చోండి. ఇదిగోండి టీ. ఇప్పుడు తీసుకొస్తాను. తీసుకొచ్చి త్వరగా పెట్టు. సరే సరేనయ్యా. సార్, ఏం కావాలి? ఏముంది? మీకు తినడానికి ఏం కావాలో చెప్పండి. ఏనుగు ఫ్రై ఉందా? ఏం సార్? ఏనుగు ఫ్రై. సార్, ఏంటి సార్? ముళ్ళ పంది. అందుకని అడిగాను, ఏముందో చెప్పు. సార్, చేపల్లో ఏం కావాలో చెప్పండి. సొర చేప నుంచి ఏమైనా తెస్తా. జస్ట్ 5 minutes. 5 నిమిషాలు.
చెప్తా ఉమ్. అప్పుడు మీరు ఇంకా బయలుదేరలేదా? ఎక్కడ? డబ్బులు వద్దా? మొత్తం డబ్బుల్ని నేనే తగలబెట్టేశాను కదా. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇక్కడ బిల్లు వేరే కట్టాలి. దీని తర్వాత మీరు చాలా పరిగెట్టాల్సింది ఉంటుంది. ట్రావెల్ చేయాలి, బండికి డీజిల్ కొట్టాలి, ఆకలేసినప్పుడు మళ్ళీ తినాలి, ఖర్చు అవుతుంది. ఇన్నఫ్ ఇస్ ఇనఫ్. చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? మేమేం తప్పు చేసామో చెప్పు. చెప్పిన తర్వాత చేస్తా. ఓ, అలాగా పార్వతి. ఇకపై నేను చెప్పేది నువ్వు చేయనంటావా? యు టెల్ మీ. ఇప్పుడే మీరు చాలా మంచి డిసిషన్స్ తీసుకుంటున్నారు. రవి ప్లీజ్ లెట్స్ డూ దిస్. మన అమ్ము కోసం. నా కూతురు నీ దగ్గర ఇరుక్కొనుంది. లేకపోతే ఏమి చేయలేరు. కోల్పోవడానికి ఏం లేనివాడి దగ్గర కోల్పోవడానికి అన్నీ ఉన్నోళ్ళు ఎదిరించకూడదు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అరగంట టైం ఇస్తాను. అంత లోపల నువ్వు డబ్బులతో రాకపోతే అమ్మ గురించి దాని తర్వాత ఆలోచించి కష్టపడద్దు. హోమ్ డెలివరీలో ఒక పాప శవ పెట్టొస్తుంది.